హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరుణ్. ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని డైరెక్ట్గా మీ మెయిల్లోకి రావాలంటే కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్లోడ్స్ మీ మెయిల్లోకి పొందగలరు. ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం, చాలామంది యూట్యూబ్ ఓనర్స్ ఉంటారు కదా, క్రియేటర్స్, వాళ్ళు సబ్స్క్రైబ్ అని ఎందుకు అడుగుతారు? నేను కూడా అడుగుతూ ఉంటాను. చాలామంది గమనించవచ్చు, నేను కూడా ఫస్ట్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మెయిల్లోకి వస్తుంది అని అడుగుతూ ఉంటాను. అలా ఎందుకంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి కదా, యూట్యూబ్లో కొంతమంది కాపీరైట్ వీడియోస్ పెడుతూ ఉంటారనమాట. యూట్యూబ్లో అన్ని బాట్స్ ఉంటాయి కదా, రోబోట్సే తిరుగుతూ ఉంటాయి. అందువల్ల మనం ఏమైనా కాపీరైట్ వీడియో పెడితే కొన్ని రికగ్నైజ్ చేయవు. అప్పుడు కొంతమంది కాపీరైట్ లేనివి అన్నీ పంపిస్తారు. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు చేసేది కాపీరైట్ ప్రాసెస్ చేసేది లీగల్ ప్రాసెస్ అనమాట. తన వీడియోని అతను పెట్టాడు కాబట్టి అతను కాపీరైట్ ఇచ్చాడు. కానీ కొంతమంది ఉంటారు, ఏ తప్పు చేయకపోయినా ఫ్లాగ్ వేస్తూ ఉంటారు. అందువలన మన యూట్యూబ్ ఛానల్ టెర్మినేట్ అయిపోతుంది, లేకపోతే సస్పెండ్ అయిపోతుంది. టెర్మినేట్ అయినా సస్పెండ్ అయినా ఒకటే. టెర్మినేట్ అయిపోతే మన ఛానల్ ఇంకా రాదంటే పని చేయదు. యువర్ ఛానల్ ఈజ్ సస్పెండెడ్ అని వస్తుంది. మన యూట్యూబ్ వీడియోస్ ఇంకా పెట్టుకోలేమన్నమాట కొత్తది. అప్పుడు మనం ఏం చేస్తాం, యూట్యూబ్ని హెల్ప్ కోరుతాం. హెల్ప్ కొడితే, హలో యూట్యూబ్, నా ఛానల్ సస్పెండ్ అయిపోయింది, టెర్మినేట్ అయిపోయింది, నేను ఏ తప్పు చేయలేదు. ఒకవేళ మీకు బిగ్గర్ అమౌంట్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, 1 lakh, నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు చాలా పెద్ద కమ్యూనిటీ ఉంది, ఇంత కమ్యూనిటీ ఉన్న మీరు ఇలా సస్పెండ్ చేశారండి, నా దాంట్లో ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్ నేను చేయలేదు, నాకు చాలా ఎక్కువ సబ్స్క్రైబర్ కౌంట్స్ ఉన్నారు, చాలా అంటే చాలా ఉన్నారు, కానీ నేను ఏ తప్పు చేయలేదు, ఎందుకు నా ఛానల్ టెర్మినేట్ చేశారు, ఒకసారి మళ్ళీ చెక్ చేయండి, నేను ఏమీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయలేదు అని మెయిల్ పంపించారు. ఒకవేళ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటాయి, అందుకోసం వాళ్ళు సబ్స్క్రైబర్స్ అని అడుగుతారు. మీకు కూడా తెలుసా ఫ్రెండ్స్, మనం సబ్స్క్రైబ్ చేస్తాం కదా, ఒకవేళ వాళ్ళు 1 lakh సబ్స్క్రైబర్స్ని దాటితే వాళ్ళకి యూట్యూబ్ అనేది ఒక గిఫ్ట్ కూడా ఇస్తుంది అనమాట. సిల్వర్ ప్లే బటన్, గోల్డ్, డైమండ్ అలాంటివి కూడా ఉంటాయి. 4 stages అనుకుంటే, నాకు కూడా తెలీదు. ఫస్ట్ స్టేజ్ అయితే సిల్వర్, సెకండ్ అయితే గోల్డ్. యూట్యూబ్ ప్లే బటన్ ఇస్తుంది. మొన్ననే చాలామంది రిసీవ్ చేసుకుంటారు అది. అలాంటివి వచ్చి మన ఇంట్లో తగిలించుకొని ఎవరైనా వచ్చి నైబర్స్ వచ్చి చూడగానే యూట్యూబ్లో సక్సెస్ అయ్యాడు, చాలా తొందరగా సక్సెస్ అయ్యాడు, మంచి ప్లే బటన్ కూడా వచ్చింది, ఇతనికి మంచి నాలెడ్జ్ ఉంది, అందుకే ఇంత త్వరగా పైకి వచ్చాడు అని చెప్పుకోవడానికి కూడా వీళ్ళు యూట్యూబ్ క్రియేటర్స్ సబ్స్క్రైబర్స్ అని అడుగుతారు. మనం సబ్స్క్రైబర్స్ అడిగితేనే కదా మనకి సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు వస్తారు కదా, అందుకే అడుగుతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు తర్వాత యూట్యూబ్ వాళ్ళు మనకి ఇస్తారనమాట, రిప్లై ఇస్తారు, ఏమని, ఓకే మేము చెక్ చేస్తాము అని. మీరు కూడా రిప్లై ఇవ్వండి, థ్యాంక్ యూ సార్, మరొకసారి మర్చిపోకుండా చెక్ చేయండి, నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నాకు బిగ్గర్ అమౌంట్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నా ఛానల్కి మంచి కంటెంట్ ఉంది, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ లీగల్ యాక్టివిటీ కూడా చేయలేదు, కానీ నా ఛానల్ టర్మినేట్ అయిందని చెప్పి అడగండి. వాళ్ళు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే, మీరు అప్పుడు మెయిలే పెట్టలేదు, రిక్వెస్టే కోరలేదు, మేము ఎలా చేయమంటే స్క్రీన్ షాట్ తీసి పంపేయండి వెంటనే, మీకు తర్వాత మంచి రిప్లై కూడా వస్తుంది. సబ్స్క్రైబర్స్ అంటే ఏంటంటే మనంకి సపోర్ట్ అనమాట. సబ్స్క్రైబర్స్ అందరూ నా వెనకాల ఇంత పెద్ద కమ్యూనిటీ ఉంది, నేను ఏ ఇల్లీగల్ యాక్టివిటీ చేయను, చేసినా పర్వాలేదని కాదు, నేను ఏ ఇల్లీగల్ యాక్టివిటీ చేయకూడదు, ఇంత పెద్ద కమ్యూనిటీ ఉంది, నాకు ఎక్కువ వ్యూస్ కూడా వస్తాయి. సబ్స్క్రైబర్స్ ఉంటే ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోరనుకోండి, అతను ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రిప్షన్స్ చూస్తే చాలామంది అతనికి కూడా వ్యూస్ వస్తాయి కదా, వెళ్ళి సబ్స్క్రిప్షన్స్ చూస్తే ఇతని ఛానల్లో ఇతను ఉంటాడు అనమాట. కాబట్టి అతని ఛానల్లో కూడా ఎందుకు సబ్స్క్రైబ్ చేశాడు ఇతను అని చెప్పి చూస్తే ఇతని దాంట్లో మంచి కంటెంట్ ఉంది కాబట్టి ఇతనికి కూడా వ్యూస్ పెరిగితే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అందుకే చాలామంది నేను కూడా సబ్స్క్రైబ్ చేయమని అడుగుతూ ఉంటానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా నేనే కాదు చాలామంది సపోర్ట్ కోసం, కమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి మంచి గిఫ్ట్స్ కోసం
మంచి వ్యూస్ కోసం వీళ్ళు సబ్స్క్రైబర్స్ అని అడుగుతూ ఉంటారు యూట్యూబ్ క్రియేటర్స్. కొంతమంది ఫ్లాగ్ వేస్తారు కదా, ఆ ఫ్లాగ్ తప్పు అని చెప్పుకోవడానికి కూడా సబ్స్క్రైబర్స్ చూస్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్ నా ఒక వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోస్ని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.